అపవాది నిన్ను శోధించాలి అంటే, అపవాది నిన్ను పడవేయాలంటే, అపవాది నిన్ను కిందకి లాగాలంటే, నిన్ను పాపంలో పడవేయాలంటే, మరణంలో వేయాలి అంటే, మొదటగా నీ చుట్టూ ఉన్నటువంటి కంచెను తీసివేయాలంట. ఏం కంచె? వాక్య కంచెను తీసివేయాలంట. ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్నటువంటి వాక్య కంచెను తీసివేయగలుగుతామో అప్పుడే అపవాది నిన్ను శోధించగలడు, అప్పుడే అపవాది నిన్ను పడేయగలడు, అప్పుడే నిన్ను పాపానికి అప్పగించగలడు. కానీ నీ చుట్టూ వాక్య కంచె ఉన్నంత కాలం అపవాదిగా నిన్ను ఏమీ చేయలేడు. నేను చెప్పిన మాట అర్థమైందా? నీ చుట్టూ వాక్య కంచె ఉంటే అపవాది నిన్నేమి చేయలేదు. అయితే అపవాదిగాడంట నీ చుట్టూ ఉన్న కంచె తీసేసే ప్రయత్నం చేస్తా ఉంటాడు. అందుకోసమే కదా ఆ ఏబు గురించి దేవుడి దగ్గరికి వెళ్ళావంట అపవాది. చెప్పండి, నువ్వు ఏబు చుట్టూ కంచేసావయ్యా, నేను లోపలికి వెళ్ళడానికి అవకాశమే, నేను ఏబును శోధించడానికి అవకాశం